హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు తాటి రొట్టె చూపిస్తున్నాను. దానికి ఒక కప్పు తాటి పీసుని తీసుకున్నాను. దానికి కప్పున్నర బియ్యం రవ్వ, అరకప్పు బెల్లం తరుగు, పావు కప్పు కొబ్బరికూరు, రొట్టె కాల్చడానికి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ముందు బియ్యం రవ్వని ఒక గంట సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు బియ్యం రవ్వను ఒక గిన్నెలో వేసుకుని కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా గరిటెతోటి కలిపి ఇలా తడి పొడిగా చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా రవ్వ ఒక గంట సేపు ఉంచితే కనుక రొట్టెలో త్వరగా ఉడికి బాగుంటుంది. ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెడదాం. తాటి బేసిన్లో బెల్లం కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు రవ్వలో వేసుకుని అందులో కొబ్బరికూర కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వాళ్ళు తీపి సరిపోదు అనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఇదంతా కలిపాక ఇలా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని పెనం మీద సిమ్లో పెట్టి రొట్టె కాల్చుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాగా దళసరిగా ఉన్న పాన్ పెట్టుకోవాలి. పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో మనం కలిపి పెట్టుకున్న ముద్దంతా వేసుకోవాలి. వేసుకుని ఇది బాగా సిమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాలు అలాగా మూత పెట్టి కాలనివ్వాలి. 20 నిమిషాల తర్వాత రొట్టె ఇలా కాలింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పావు గంట చల్లారనిచ్చి అప్పుడు తిరగేసుకుందాం. లేదంటే ఇది వేడి మీద తిరగేస్తే కనుక రొట్టె విరిగిపోతుంది. కనుక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక పావు గంట చల్లారనిద్దాం. ఇప్పుడు రొట్టె చల్లారింది. స్టవ్ మీద వేరే దళసరి పెనం పెట్టి దాని మీద కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీని మీదకి ఈ పాన్లోని రొట్టెని ఇలా జాగ్రత్తగా తిరగేసి మళ్ళీ ఒక పావు గంట సేపు కాలనివ్వాలి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి ఒక పావు గంట 20 నిమిషాల సేపు కాలనిద్దాం. 20 నిమిషాల తర్వాత రొట్టె కాలింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిచ్చి తర్వాత వీటిని ముక్కలు కట్ చేసుకోవాలి. తాటి రొట్టె రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.